తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు జాతీయ కాంగ్రెస్ స్పోక్ పర్సన్ రాజ్ కుమార్ గారు ఉన్నారు. రాజ్ కుమార్ గారు, నిన్న హరీష్ రావు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి చేత కాకపోతే మేడిగడ్డ ఇష్యూలో మీకు పని రాకపోతే సీఎం పదవికి రాజీనామా చేయండి, నన్ను సీఎంని చేయండి, నేను చేస్తా అని చెప్తున్నారు. మీరు హరీష్ రావుని సీఎం చేస్తారంటే ఏం చెప్తారు? హరీష్ రావు తన మనసులో మాటను బయటపెట్టిండు. ఏదైతే మనం అప్పట్లోనే బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు హరీష్ రావుకుని కేటీఆర్కి ఇద్దరికి లొల్లీలు అయితేనే సీఎం పదవి హరీష్ రావు ఒక సపరేట్ గ్రూప్ పెట్టి ఈటల రాజేందర్ ఉండగా పార్టీలు ఉండగా మనం చూసినాం. ఏదైతే ఈటల రాజేందర్ హరీష్ రావు ఇద్దరు కలిసి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని కూల్చి హరీష్ రావును ముఖ్యమంత్రి చేద్దామని కేసీఆర్కి విషయం అర్థమై ఏదైతే రెండవసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో 2018లో వచ్చిందో హరీష్ రావును మంత్రివర్గంలోకి తీసుకోకుండా అల్లుని పక్కన పెట్టేసిండు. అప్పుడు అనేక మీడియా ఛానల్ ఏం చేసినాయి, హరీష్ రావుని పక్కన పెట్టిన కేసీఆర్, హరీష్ రావుని పక్కన పెట్టిన కేసీఆర్ అని రాశారు. ఏదైతే వాళ్ళ యొక్క గుమాస్తా పేపర్ ఉన్నదో నమస్తే తెలంగాణలో కూడా హరీష్ రావు వార్తలు కనబడకుండా రాసిన పరిస్థితి ఆ సందర్భంలో. సో అప్పుడు హరీష్ రావు వాళ్ళ మామతోడు కొట్లాడలేకపోయింది. కానీ ఇప్పుడు మాత్రం మా యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీలో ఆయనకు నాట రాజీనామా ఏదైతే మా ముఖ్యమంత్రి గారు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేసి ఈయన ముఖ్యమంత్రి అవుతాడట. హరీష్ రావు పగటి కళలు బంద్ చేయి. ఏంటంటే నువ్వు రాత్రి కళలు కంటాడు ఎవడైనా, నువ్వేంటంటే పగటి కళలు అనుకుంటా నువ్వు రాజీనామా నేను చేస్తానంటే 9.5 సంవత్సరాలు మీరు మీ మామ పీకింది ఏం లేదు కాబట్టి ప్రజలు మీకు కర్రుగాల్చి వాత పెట్టి మీ యొక్క అధికారాన్ని ఓడగొట్టిర్రు. అది గుర్తుపెట్టుకో. నువ్వు ఇప్పుడు అధికారంలోకి వచ్చి చేసేది పీకేది ఏం లేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన అవినీతికి సమాధానం ప్రజలకు చెప్పండి. మా యొక్క ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అడుగుతున్నాడు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 9.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో చేసిన అవినీతి మీద, అతను చేసిన అసమర్థ పాలన మీద అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పమనంటే దానికి రాకుండా మీ మామని ఇంట్లో కూర్చునబెట్టుకొని ఇప్పుడు వచ్చేదో ముఖ్యమంత్రి కావాలని కలలు అంటున్నావు. అది నువ్వు ఏందనంటే నీ పిచ్చిదానాన్ని తెలియజేస్తుంది హరీష్ రావు. ఇప్పుడు మీరు మేడిగడ్డ వెళ్ళారు, ఎందుకు వెళ్ళారని చెప్పేసి కేసీఆర్ చెప్తున్నారు. అలాగే సీఎం మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన. అవును, మేడిగడ్డను ఇవాళ కేసీఆర్ అనే దుర్మార్గుడు బొందలగడ్డ అంటున్నాడు. నిజమే కేసీఆర్, నువ్వు అధికారంలో ఉండగానేమో కాళేశ్వరం అంటే మహా ప్రపంచంలోని అద్భుత కట్టడం, నువ్వు అధికారం పోగానే ఇప్పుడు దాన్ని బొందలగడ్డ అంటావా? నిజం కేసీఆర్, నువ్వు అన్నది నిజంగా బొందలగడ్డనే. నీ యొక్క కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందబెట్టిన గడ్డ అది కాబట్టి మేడిగడ్డ, ఇవాళ అది నీకు బొందలగడ్డ లెక్కల కనబడుతుంది. నీ యొక్క అవినీతి ఏదైతే అది నువ్వు అధికారంలో ఉండగా లిఫ్ట్ ఏ రివర్ అని చెప్పేసి నువ్వు డిస్కవర్ ఛానళ్ళలో మా మేడిగడ్డను ప్రచారం చేసుకున్నావు. మేడిగడ్డను చూసి రాపోన్రి ప్రతి ఒక్కరు అది ఒక టూరిస్ట్ స్పాట్ అని చెప్పిన నువ్వు ఏదైతే ప్రపంచ విదేశీ అధికారులను కూడా విదేశీ ప్రతినిధులను పంపుకొని నువ్వు దాన్ని చూడుండ్రి. ఈ యొక్క రాహుల్ గాంధీ గారు పర్యటనకు వచ్చినప్పుడు, ప్రియాంక గాంధీ గారు పర్యటనకు వచ్చినప్పుడు మీరు ఒకసారి మేడిగడ్డను సందర్శించండి. వరల్డ్ లిఫ్ట్ ఇరిగేషన్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పుకున్న కేసీఆర్ ఇవాళ అధికారంలో పోగానే దానికి 2 పర్రెలు పడ్డాయి, అదో బొందలగడ్డ అంటున్నాడు. కేసీఆర్, నువ్వు అనే మాటలు ఏదైతే నువ్వు చేసే వ్యాఖ్యలన్నీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఇవాళ మేడిగడ్డను బొందలగడ్డ అంటున్నావు అంటేనే అది నేను బొందబెట్టిన గడ్డ కాబట్టి నీకు అట్లా అనిపిస్తుంది. నువ్వు అన్నావు కదా, నువ్వు చేసిన అవినీతిని నిరూపించడానికే అఖిల పక్ష పార్టీలను అక్కడికి పిలిచి మా యొక్క రేవంత్ రెడ్డి గారు నువ్వు ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీ నాయకులను కలవడానికి కూడా ముఖం చాటేసిన నువ్వు, ప్రతిపక్ష నాయకులను కలవడానికి, ప్రజా సంఘాలను కలవడానికి, సామాజికవేత్తలను కలవడానికి ముఖం చాటేసిన నువ్వు ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు సీదా డైరెక్ట్గా డైనమిక్గా ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న బీజేపీ పార్టీతో సహా బీఆర్ఎస్ పార్టీతో సహా సిపిఐ సిపిఎం రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నిటిని కూడా అఖిల పక్షాలను పిలిచినా కూడా నువ్వు వాడికి పోలేవు. ఎందుకంటే నీ బండారం అంతా బయట పడతారని పోలేవు. నువ్వు మాట్లాడే మాటలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మరు. బీజేపీ నాయకులు చెప్తున్నారు మేడిగడ్డ అనేది పిక్నిక్ స్పాట్ అని చెప్తున్నారుగా, నిజమేంటారా? బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు అది పిక్నిక్ స్పాటే. ఎందుకంటే వాళ్ళు చేసిన అవినీతిలో వీళ్ళకు కూడా భాగం ఉన్నది కాబట్టి అది పిక్నిక్ స్పాట్ అయింది. మా యొక్క కాంగ్రెస్ పార్టీకి ఆ యొక్క అవినీతిని బయటికి చేయాలి కాబట్టి అది తెలంగాణ రాష్ట్రాల ప్రజలను ముంచిన ఒక దొంగ కట్టడం, ఒక అవినీతి కట్టడం అని మేమంటుంటే వాళ్ళ పిక్నిక్ స్పాట్ అయింది. ఎందుకైతుంది అన్న పిక్నిక్ స్పాట్? ఎందుకైతుంది? వాళ్ళకి అది మంచి అవినీతి డబ్బులు ఇచ్చింది, మంచిగా ఒక్కొక్కడి అకౌంట్లు నింపింది. కేసీఆర్ని ఏం చేసింది? ఏదైతే
ఇప్పుడు ఆ ప్రాజెక్టును డిజైనింగ్ పేరుతోటి మేడిగడ్డ దగ్గర ఎప్పుడు ఏదైతే అది కట్టిండో వాళ్ళకు అన్ని ధనం ఇచ్చింది కాబట్టి వాళ్ళకి పిక్నిక్ స్పాట్ అయింది కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. అది తెలంగాణ రాష్ట్రాన్ని ముంచింది కాబట్టి ఇవాళ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే మన రాష్ట్రం అప్పుల పాలవడానికి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఈరోజు అప్పుల రాష్ట్రంగా మనం అప్పు తీసుకునే పరిస్థితికి వచ్చింది కాబట్టి మా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అది ఒక దొంగ కట్టడంగా కనిపిస్తుంది. వాళ్ళకి పిక్నిక్ లాగా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు లోక్సభలకు మీరు సిద్ధంగా ఉన్నారా? బరాబర్ సిద్ధంగా ఉన్నాం. మీ వద్ద ఉన్న ఆయుధాలు ఏంటి అసలు? మా దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి? మేమే ఒక వీరులం. మా దగ్గర మాకు ఆయుధాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలే మా ఆయుధం. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఏదైతే వాళ్ళ అభివృద్ధే మా ధ్యేయం. మా దగ్గర ప్రత్యేకంగా వాళ్ళ దగ్గర ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఏమో అసత్య ప్రచారాలు చేయడానికి వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. బీజేపీ దగ్గర అయితే అసలు ఏం లేదు. మొన్న నుండి చూస్తున్నాం మేడిగడ్డ ఇష్యూ మీద మేము కాంగ్రెస్ పార్టీ మా యొక్క మంత్రులు కొట్లాడుతుంటే వాళ్ళు ఏదో కృష్ణ జలాలని దొంగ నాటకం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆడుతుండ్రు. అసలు వీళ్ళేమో బీజేపీ వాళ్ళు ఏం చేస్తుర్రో ఏమో నాకు తెలిసి వాళ్ళు ఇక్కడ నాంపల్లి వాళ్ళ బీజేపీ ఆఫీసులో గోళీలు ఆడుకుంటారా లేకపోతే మరి బండి సంజయ్ ఏం చేస్తుండో కిషన్ రెడ్డి ఏం చేస్తుండో మాకైతే తెలియదు. బీజేపీ పార్టీ ఫస్ట్ బీజేపీ నాయకులు ఒకటి అర్థం చేసుకోర్రి, మీ యొక్క నాయకుడు మోడీ కూడా ఈసారి కేంద్రంలో అధికారంలోకి రాడు. మీరు అనుకుంటున్నారు మాకు 400 సీట్లు వస్తే ఎన్డీఏ మరోసారి అధికారంలోకి వస్తుందని. ఆల్రెడీ మీ యొక్క భరతం పట్టడానికి భారత జై జవాన్ జై కిసాన్ అంటూ దేశ రైతులు మిమ్మల్ని ఒకసారి మళ్ళీ మీరు కట్టుకున్న ఈ యొక్క కోటని, ఈ యొక్క మతతత్వ కోటని ఈరోజు కూల్చడానికి భారతదేశంలో ఉన్న రైతులంతా ఏకం కాబోతున్నారు. ఆనాడు 2020లో దాదాపు సంవత్సరంన్నర మన దేశ రాజధాని ఢిల్లీ నడి ఒడ్డు మీద రైతులకు జరుగుతున్న అన్యాయాలను, రైతు నల్ల చట్టాలను వ్యతిరేకించి మోడీ మెడలు ఎట్లా రైతులు వంచిర్రో ఈసారి బీజేపీ పార్టీ అధికారాన్ని అక్కడ ఢిల్లీ నడిబొడ్డున రైతులు మరోసారి అంచడానికి మరో యుద్ధం మొదలైంది. ముందు బీజేపీ నాయకులారా ఏదైతే స్వామినాథన్ సిఫారసులు అమలు చేసి రైతులకు మద్దతు ధర చట్టం తీసుకొని వచ్చి రైతులకు ఏదైతే వాడు యూపీలో మీ యొక్క బీజేపీ నాయకుని కొడుకు రైతులను దొక్కించిండో వాళ్ళందరిని అరెస్టు చేసి మీరు నిజంగా దేశభక్తులు అయితే, నిజంగా దేశ రైతుల పట్ల మీకు ప్రేమ ఉంటే భారత జై హింద్ అని చెప్పుకుంటున్నారో, ఏదైతే హిందువులు అని చెప్పుకుంటున్నారో మీరు దేశ రైతులకే మీరు న్యాయం చేయండి. మీరు ఇలా ఒక మనుషుల జై జవాన్ జై కిసాన్ అంటే దేశాన్ని కాపాడేది రైతులు, దేశాన్ని కాపాడే సైనికులు అని చెప్పుకుంటారు. ఈయన కొడుకులు ఏం చేస్తున్నారు? దేశాన్ని కాపాడే ఈరోజు సైనికులతోటి రైతులను చావగొట్టిస్తున్నారు. దేశాన్ని కాపాడే ఏదైతే సైనికులతోటి రైతులను ఈరోజు బాష్మ వాయువులు ప్రయోగించేలా చేస్తున్నారు. అంటే మోడీ దేశం ఏదైతే పాకిస్తాన్ తోటి యుద్ధం చేస్తా, నేను చైనాతోటి యుద్ధం చేస్తా అని చెప్తున్నాడు. అదే దేశభక్తుడు మోడీ నేడు ఏం చేస్తున్నాడు? ఏదైతే శత్రు దేశాలతోటి యుద్ధం చేసినట్టు భారతదేశానికి అన్నం పెట్టే రైతుతోటి యుద్ధం చేస్తున్నాడు. మోడీ నీ పని అయిపోయింది, నీకు దమ్ము ధైర్యం లేదు, నువ్వు ఏనాడు మీడియా ముందుకు రావు. నువ్వు ఈరోజు ఏదైతే రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అధికారంలోకి వచ్చిందో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారతదేశంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది.